ఈ సినిమా పవన్ కళ్యాణ్ తన మనసు పెట్టి చేశాడు. తనకు మనసుకు దగ్గరైన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమా కథ తనది. ఈ ట్రీట్మెంటు కథాంశం కానీ కథనం కానివ్వండి, స్క్రీన్ ప్లే కూడా తనది. అంటే ఊహించుకోవచ్చు గబ్బర్ సింగ్లో తన ఇన్పుట్స్ ఎలాగ ఉండి ఆ సినిమాని మీ అందరి చేత శభాష్ అనిపించేలాగా, మిమ్మల్ని అందరినీ అలరించేలాగా ఏ రకంగా అయితే అది చిత్రీకరించబడిందో అదే రకంగా ఈ రోజున డైరెక్టర్ బాబీ తన ఉన్నత ప్రమాణాలతోటి అత్యద్భుతంగా దర్శక ప్రతిభతోటి పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి కథాంశాన్ని తీసుకుని తనదైన స్టైల్లో పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి ఇన్పుట్స్ తీసుకుంటూ ఆ రకంగా ఈ సినిమాని తెర మీద ఎక్కించడంలో వారిద్దరి కాంబినేషన్ అత్యద్భుతం అంటలో ఎలాంటి సందేహం లేదు. నేను గబ్బర్ సింగ్ సెట్స్కు వెళ్ళాను. చూస్తే చాలా డిఫరెంట్ అట్మాస్ఫియర్, చాలా కొత్తగా ఉంది. చూస్తుంటే నాకు రాంపూర్ అనే ఒక ఊహాజనితమైనటువంటి ఒక గ్రామాన్ని నెలకొల్పి షోలే అని ఆ రోజులో తీశారు. షోలే ఎలాంటి సినిమా, ఎలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేస్తున్న వరల్డ్ వైడ్గా అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ రోజున అదే రకమైన ఫీలింగ్ నాకు రతన్పూర్ అనే సెట్ వేసి ఈ సర్దార్ గబ్బర్ సింగ్లో వాళ్ళు తీస్తున్న విధానం చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఇది మరొక షోలే అవుతుందంటలో ఎలాంటి సందేహం లేదు. పవన్లో హ్యూమనిజం ఉంది, ఆ హ్యూమన్ యాంగిల్ ఉంది, అలాగే హ్యూమర్ యాంగిల్ కూడా ఉంది. ఒక హీరోయిజానికి హ్యూమర్ జోడయ్యి, మాస్ తోడయ్యి, ఎంటర్టైన్మెంట్ కనుక మనం ఇవ్వగలిగితే ఆ సినిమా ఎలాంటి హైట్స్కి వెళ్తుందో ఇంకా ఊహించడానికి అంత ఇంత కాదు.